హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ. సో రీసెంట్గా నేనైతే ఒక పోస్ట్ పెట్టాను. సో కావ్యశ్రీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా మారింది. అలాగే చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో స్టార్ మా పరివారంతో పాటు ఈటీవీ ప్రోగ్రాంలో కూడా ఒక ఈవెంట్లో అయితే తన కనబడబోతుంది అని చెప్పేసి రీసెంట్గా అయితే ఒక పోస్ట్ని పెట్టాను. బట్ అది ఏ ప్రోగ్రామ్కి ఆమె వస్తుందా అనే విషయం నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి అని కూడా పెట్టాను. అంటే ఫ్యామిలీ స్టార్ మా పరివారం కాకుండా ఇంకొక పిక్స్ పెట్టి తను వైట్ శారీ వేసుకొని ఒక పెళ్లి కూతురు టైప్లో గెటప్ వేసుకున్న ఆ యొక్క పోస్ట్ని. సో ఇప్పుడైతే అర్థమైపోయింది. సో తను ఈటీవీలో జరగబోతున్న 30 వసంతాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈటీవీ రామోజీరావు గారు పెట్టి 30 ఇయర్స్ అవుతుంది కాబట్టి దాన్ని ఆ యొక్క సెలబ్రేషన్స్లో ఈటీవీలో పార్టిసిపేట్ చేస్తున్నది కావ్య. సో తన సీరియల్ ద్వారా తను ఈటీవీలో ఎన్నో సీరియల్స్ చేసింది కాబట్టి సీరియల్ వాళ్ళంతా కలిసి వీటిల్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే జబర్దస్త్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. వీటన్నిటితో పాటు సుధీర్ గారు అలాగే కావ్యశ్రీ వీళ్ళిద్దరూ కలిసి వైఫ్ అండ్ హస్బెండ్గా ఈ ఒక స్కిట్ అయితే చేయబోతున్నారంట. ఇక ఆది గారు అలాగే ఆ సౌమ్య ఇక జబర్దస్త్ టీం వీళ్ళంతా కూడా న్యూ గెటప్స్ వేసుకొని వీళ్ళంతా కూడా ఒక మంచి స్కిట్ అయితే చేయబోతున్నారు. సో ఈ 30 వసంతాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆ యొక్క ఈవెంట్లో వీళ్ళంతా కలిసి ఒక ప్రోగ్రాంలో అయితే మనకు కనబడబోతున్నారు. సో ఆ ప్రోగ్రామ్స్ చాలామంది శ్రీదేవి డ్రామా కంపెనీ ఏమో అని చెప్పి నాకు కమెంట్స్ పెట్టారు. బట్ అదైతే కాదండి. సో ఇది ఆగస్ట్ 23 అండ్ 24 సాయంత్రం 7 గంటలకి ఈ యొక్క ప్రోగ్రాం అయితే వస్తుంది. సో దాంట్లో వీళ్ళంతా కలిసి ఒక స్కిట్ చేస్తున్నారు. దాంట్లో సుధీర్ గారు అలాగే కావ్య ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారంట. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా. ఇక ఆది గారు అలాగే సౌమ్య వీళ్ళిద్దరు సుధీర్ గారు కావ్య గారు ఒక పెయిర్గా అయితే ఉంటున్నారు. సో వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కానీ వీళ్ళిద్దరు సుధీర్ గారు అలాగే కావ్య గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్లో వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా కనపడినా కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానివ్వండి చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. సో చాలామందికి వీళ్ళిద్దరు పెయిర్ అంటే ఇష్టం. బట్ పెయిర్ అంటే ఏదో వేరే పెయిర్ కాదండి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో బాగుంటుందని ఈ మధ్య రీసెంట్గా సర్కార్లో వచ్చినప్పుడు కూడా చాలామంది ఇదే కమెంట్స్ రూపంలో తెలియజేశారు, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది అని. బట్ ఏది ఏమైనప్పటికీ ఎవరి ఆలోచనలు వారేవి కాబట్టి ఎవరితో చేయాలనేది మనం డిసైడ్ చేయం కాబట్టి ఆ యొక్క యాజమాన్యం ఏమి డిసైడ్ చేస్తుందో వాళ్ళు అదే చేస్తారు. బట్ ఇదైతే తెలిసిన విషయం, కావ్య గారు ఏ ప్రోగ్రాంలో వస్తున్నారు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కాదు. సో 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఈటీవీ సందర్భంగా చేయబోతున్న 30 వసంతాల ఈటీవీ ప్రోగ్రామ్ సంథింగ్ అలాంటి దాంట్లో మాత్రం ఆగస్ట్ 23 అండ్ 24 సాయంత్రం 7 గంటలకి ఈ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. దాంట్లో చూసి ఎంజాయ్ చేయండి కావ్యాని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.